హాయ్ గాయ్స్, ఈ రోజు మనం హారర్ సినిమా చూద్దాం. ఈ సినిమాలోని క్లైమాక్స్ ను ఎవరు ఊహించలేరు. ఒక దెయ్యం ఎవరూ లేని ఇంట్లో తిష్ట వేసింది. ఆ ఇల్లు కొనుక్కుని ఒక కుటుంబం వచ్చింది. ఆ ఇంట్లో జరిగేదంతా దెయ్యం తీక్షణంగా చూస్తుంటుంది. ఒకానొక సమయంలో ఆ ఇంట్లో ఉండే పాప గమనించి అందరికీ చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు ప్రెజెన్స్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక ఇంటిని చూపించారు. ఆ ఇంటిని మనం పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఎలా ఉంటుంది, ఒక్కో రూమ్ ను ఆ తర్వాత ఆ ఫ్లోర్ లోకి వెళ్లి చూస్తే ఎలా ఉంటుంది, అలాగే కెమెరాను చూపిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఇంట్లో ఎవరో అటు ఇటు పరిగెత్తుకుంటూ అణువణువు పరిశీలిస్తున్నారు. అది వేరెవరో కాదు, ఒక ఆత్మ ఇదంతా చూస్తోందని చెప్పారు. సడన్ గా తెల్లారింది. ఆ ఇంట్లో ఉండే ప్రెజెన్స్ కు బయట నుంచి ఎవరో వస్తున్నట్టు తెలిసింది. అందువల్ల కిటికీ దగ్గరకు వచ్చి చూసింది. ఒక లేడీ వేగంగా ఇంట్లోకి వస్తుంటే కనిపించింది. ఈ ఇంటిని కొనడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఒక అమ్మా నాన్న వారి ఇద్దరు పిల్లలతో వచ్చారు. కొడుకు పేరు ట్రైలర్, కూతురు పేరు క్లోయి. ఈ క్లోయి ఆ ప్రెజెన్స్ కు బాగా నచ్చింది. అందువల్ల క్లోయి వెనకే వెళ్తోంది. ఆ ఇంట్లో పురాతనమైన అద్దం ఉంది. దాన్ని క్లోయి చూస్తుంటే ఇంటిని అమ్మే బ్రోకర్ వచ్చి అది 100 ఏళ్ల పురాతన అద్దం అని, అది ఎన్ని ముఖాలను చూసి ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడు, ఈ ఇంట్లో సూపర్ వస్తువు అంటే ఇదే అని చెప్పారు. ఇదంతా చెబుతుంటే ప్రెజెన్స్ కూడా వింటోంది. అప్పుడు క్లోయి కెమెరాను చూసింది, అంటే ప్రెజెన్స్ ను చూసింది. యాక్చువల్ గా ఎవరో తనని చూస్తున్నట్లు క్లోయి ఫీల్ అవుతోంది. అప్పుడు సర్రున ప్రెజెన్స్ దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత పేరెంట్స్ దగ్గరకు వెళ్ళింది. ఈ తల్లికి కొడుకంటే ప్రాణం. ఇప్పుడు కూడా క్లోయి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా, కొడుకు కాలేజ్ కు ఈ ఇల్లు దగ్గరగా ఉంటుంది, వాడి స్విమ్మింగ్ ఏరియా కూడా పక్కనే ఉంటుంది, అందువల్ల ఈ ఇల్లు తీసుకుందామని అంటోంది. కానీ తండ్రి ఏమంటున్నాడంటే అన్ని వాడికి అనుకూలంగా ఉంటే సరిపోతుందా, క్లోయి గురించి కూడా ఆలోచించాలి, తనను కూడా ఈ ఇల్లు తీసుకుందామా వద్దా అని అడుగుదాం అన్నాడు. అప్పుడు ఆ తల్లి తనకు ఈ చేంజ్ అవసరమే కదా అంది. అప్పుడు క్లోయి తండ్రి ఒక విషయం చెబుతున్నాడు. క్లోయి చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడిప్పుడే ఆ డ్రామా నుంచి బయటకు వస్తోంది. తననే మనం బాగా కేర్ గా చూసుకోవాలని చెబుతూ ఉంటే రీసెంట్ గానే క్లోయి బెస్ట్ ఫ్రెండ్ నాడియా డ్రగ్ ఓవర్ డోస్ వల్ల చనిపోయిందని, ఆ తర్వాతే క్లోయి మెంటల్ గా డిస్టర్బ్ అయిందని పేరెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ప్రెజెన్స్ కు కూడా అర్థమైంది. కానీ ఈ కష్టాలు బాధలు ట్రైలర్ కు అస్సలు పట్టవు. ఎవరితోనో జాలీగా ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇక ట్రైలర్ కోసం ఈ ఇంటిని కొనాలని తల్లి డిసైడ్ అయింది. ఇక తల్లి డిసైడ్ చేసిందంటే కొనబోతున్నట్లే. సరే నీకు నచ్చిన రూమ్ చూసుకోమ్మా అని తండ్రి క్లోయిని చూడమన్నాడు. క్లోయి నడుచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్తోంది. అప్పుడు వెంటనే ప్రెజెన్స్ కూడా వెనకే వెళ్తోంది. క్లోయి ఆ ఇంట్లో ఉన్న ఒక అందమైన రూమ్ ను సెలెక్ట్ చేసుకుంది. రూమ్ చిన్నదిగా ఉన్నా కూడా చుట్టూరుగా పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ లో ప్రెజెన్స్ ఈ రూమ్ నే చుట్టూ చూసింది. ఇదే రూమ్ ను ఇప్పుడు క్లోయి సెలెక్ట్ చేసుకుంది. ఈ ఇల్లు ఇంతకు ముందు లాగా ఖాళీగా లేకుండా ఇప్పుడు సామాన్లతో నిండిపోయింది. ఇదంతా కూడా ప్రెజెన్స్ చూస్తోంది. క్లోయి యొక్క ఫ్యామిలీ ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో అంతా ప్రెజెన్స్ చూస్తూనే ఉంది. ఒక రోజు నైట్ ట్రైలర్ వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటుంటే ప్రెజెన్స్ వెళ్లి చూస్తోంది. చాలా ప్రేమగా కొడుకుతో ఆ తల్లి మాట్లాడుతోంది. కొడుకుతో ఆమె ఏమంటోందంటే, నువ్వు నా కడుపులో పడ్డ తర్వాతే నా జీవితానికి ఒక అర్థం అంటూ ఏర్పడింది అంటోంది. మనది కేవలం తల్లి కొడుకు బంధం కాదు, ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అని ఆ తల్లి అంటోంది. ఇదే కడుపులో క్లోయి కూడా పుట్టింది, కానీ కొడుకు మాత్రమే ఆమెకు చాలా ఇష్టమట. అప్పుడు అతడంటున్నాడు, మరి క్లోయి గురించి చెప్పేవేంటి అన్నాడు. ఆమె కూడా నా బిడ్డేరా, కాకపోతే నువ్వే నాకు స్పెషల్ అంది. ఇదంతా చూసిన ప్రెజెన్స్ కు ఏమనిపించిందో ఏమో గాని వేగంగా క్లోయి రూమ్ కు వెళ్లి చూస్తోంది. అక్కడ క్లోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ నాడియా చనిపోయింది. ఆ బాధలోనే ఆమె ఉంది. యాక్చువల్ గా ఈమెతోనే వాళ్ళ అమ్మ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కానీ ఇక్కడ మాత్రం క్లోయితో ఎవరూ లేరు. ఒంటరిగా ఆమె చాలా బాధపడుతోంది. క్లోయిని చూసి ప్రెజెన్స్ కు ఒకలాగా అనిపించింది. అందువల్లేనేమో ఈమెపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. రాత్రి క్లోయి పడుకున్న టైంలో ప్రెజెన్స్ ముట్టుకునేలా దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి క్లోయి ప్రెజెన్స్ ను ఫీల్ అవుతోంది. ఇప్పుడు కూడా ప్రెజెన్స్ ను ఫీల్ అయింది. అందువల్ల సడన్ గా లేచింది. ఇక ప్రెజెన్స్ దగ్గరగా వస్తుంటే అది దూరంగా వెళ్తోంది. ఒక చోట దాక్కుంది. అప్పుడు క్లోయి అక్కడికి వచ్చి నాడియా అంది. ఇక అప్పటి నుంచే ప్రెజెన్స్ ఈమె చుట్టూనే తిరుగుతోంది. అది ఏ లెవెల్లో అంటే, క్లోయి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే బయట ఈమె వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉంటాయి కదా, బుక్స్ ను పౌచ్ ను అందంగా తీసుకెళ్లి ఎక్కడ ఉండాలో అక్కడే పెడుతోంది.
ఇలా ఆమె భయపడింది. అప్పుడు క్లోయి ఏమనుకుంటుందంటే నాడియా తన చుట్టూనే తిరుగుతోందని అనుకుంది. సాధారణంగా ఇంట్లో దయ్యం ఉందని అనిపిస్తే పెద్దలకు చెబుతాం, వాళ్ళు బయట వాళ్ళకు చూపిస్తారు. కానీ ఇది నాడియా యొక్క ఆత్మ కాబట్టి ఈమె పేరెంట్స్ కు చెప్పట్లేదు. క్లోయిపై వాళ్ళ నాన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ తల్లికి మాత్రం అస్సలు పట్టట్లేదు. ఇదంతా ప్రెజెన్స్ గమనిస్తోంది. ఇప్పుడు కూడా అతడు ఏమంటున్నాడంటే మన కూతుర్ని మనం బాగా చూసుకోవాలి, ఎందుకైనా మంచిది ఆమెకు డ్రగ్ టెస్ట్ చేపిద్దామా అంటున్నాడు. ఎందుకలా అన్నాడంటే డ్రగ్ ఓవర్ డోస్ కావడం వల్లే ఆమె బెస్ట్ ఫ్రెండ్ నాడియా చనిపోయింది. ఊపిరి ఆడక బెడ్ పైనే చనిపోయింది. ఒక్కసారి ఆలోచించి చూడు, వాళ్ళ కూతురును ఆ స్థితిలో ఆ తల్లిదండ్రులు చూసినప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటారో అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అంటున్నాడు. కానీ క్లోయి వాళ్ళ అమ్మ కేర్లెస్ గా ఏమంటోందంటే ఇదిగో చూడండి, నాడియా 12 ఏళ్లకే గంజాయి కొట్టేది, కానీ మన కూతురు మాత్రం అలా కాదు. ఆమెకు కావాల్సింది ఒంటరిగా ఉండాల్సిన టైం, దాన్ని ఒంటరిగా ఉండనివ్వండి సరిపోతుంది అంది. గత నెల ఇలాగే ఇద్దరు టీనేజర్స్ డ్రగ్ ఓవర్ డోస్ అయి ఊపిరి తీసుకోలేక ఇద్దరు చనిపోయారు. ఇదంతా మనం గుర్తించుకోవాలి. నువ్వు ట్రైలర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎందుకు క్లోయికి ఇవ్వట్లేదు అని ఆ తండ్రి తన భార్యని అడుగుతున్నాడు. వీరిద్దరి మధ్య కూడా సఖ్యత లేదు. ఆ తల్లి ఎప్పుడూ కూడా డ్యూటీ డ్యూటీ అని చూసుకుంటుంది. అయితే గీతే ట్రైలర్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అంతే తప్ప కూతురుపై ఇంట్రెస్ట్ చూపట్లేదని ఈ తండ్రికి చాలా కోపం ఉంది. సీన్ కట్ చేస్తే క్లోయి రూమ్ ను ప్రెజెన్స్ చూస్తోంది. క్లోయి బెడ్ పై పడుకుంది. అప్పుడు ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఈ ప్రెజెన్స్ కూడా ఎవరని చూసింది. టైలర్ కు స్కూల్లో కొత్తగా రై అని ఒక ఫ్రెండ్ దొరికాడు. అతన్ని ఇంటికే తీసుకొచ్చి ఈమెనే నా చెల్లి అని పరిచయం చేశాడు. కొత్తగా ఇంటికి ఒక అబ్బాయి రావడంతో ఈమె కూడా వెళ్లి చూసింది. చూస్తే వాడు చెడ్డోడిలాగా ఉన్నాడు. ఇంటికి రాగానే దమ్ము కొడదావా అంటున్నాడు. కానీ టైలర్ కొంచెం మంచి పిల్లాడే, ఏదున్నా కూడా ఇంటి బయటే అన్నాడు. ఈ కుర్రాడు ఆ ప్రెజెన్స్ కు అస్సలు నచ్చలేదు. వాడు మంచోడు కాదు, అందువల్ల క్లోయిని జాగ్రత్తగా చూసుకోవాలని వేగంగా క్లోయి రూమ్ కి ప్రెజెన్స్ వచ్చింది. కానీ ఈ క్లోయికి మాత్రం ఆ కుర్రాడిపై ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఈమె టీనేజ్ అమ్మాయి, అంతేకాదు ఈమె ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతోంది. ఇలాంటి టైంలో ఒక కుర్రాడి యొక్క స్నేహం దొరికితే బాగానే ఉంటుంది కదా, అందువల్ల అతనితో స్నేహం చేయడానికి క్లోయి ఇంట్రెస్ట్ గా ఉంది. కానీ ప్రెజెన్స్ కు మాత్రం ఏ మాత్రమూ ఇంట్రెస్ట్ లేదు. క్లోయి బెడ్రూమ్ లో పడుకుని ఉంటే తనకే తెలియకుండా ఆ రూమ్ యొక్క డోర్ ను ఈ ప్రెజెన్స్ మూసేస్తోంది. ఇంకోవైపు క్లోయి యొక్క తండ్రిని చూపించారు. అతనికి తన భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేనట్లుంది, కానీ పిల్లల కోసమే ఈమెతో సంసారం చేస్తున్నాడు. కానీ ఆమె ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని డ్యూటీ మీదనే పడుతుంది తప్పితే క్లోయిపై కొంచెం కూడా శ్రద్ధ చూపించదు. మన కూతురుపై శ్రద్ధ చూపించాలని ఇతడు చెప్తుంటాడు. ఒకానొక సమయంలో భార్యపై అతనికి చాలా కోపం వచ్చింది. అతని ఫ్రెండ్ ఒక లాయర్ అతనికి కాల్ చేసి కోపంతో విడాకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ప్రెజెన్స్ చూస్తోంది. ఒకరోజు అమ్మ నాన్న ఏదో పని విషయంగా ఈ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ట్రైలర్ కూడా ఏదో ప్రాక్టీస్ అని వెళ్లిపోయాడు. అదే టైంలో రేయానో అనే కుర్రాన్ని క్లోయి ఇంటికి తీసుకుని వచ్చింది. ఇదంతా ప్రెజెన్స్ చూస్తోంది. క్లోయి అతనితో ప్రేమగా నడుచుకుంటోంది. ఒకవేళ ఈమె ఒంటరిగా ఫీల్ అవుతోంది కదా, అతడు కొంచెం శ్రద్ధ చూపిస్తుండటంతో ఆమె కూడా అతనిపై ప్రేమ చూపిస్తుందేమో అని ప్రెజెన్స్ అనుకుంటోంది. ఇంటికి రాగానే అతనికి గ్లాస్ లో వైన్ పోసింది, కానీ అతడు మాత్రం వద్దన్నాడు. కానీ ఆ వైన్ ను క్లోయి తాగింది. డైరెక్ట్ గా ఇప్పుడు అతన్ని బెడ్రూమ్ కే తీసుకెళ్లింది. ఇదంతా చూసిన ప్రెజెన్స్ అదిరిపడింది. మొదట రూమ్ అంతా తిరిగి చూశాడు. నాడియా యొక్క ఫోటోను చూసి ఈమెనే నాడియానా అని అడిగాడు. ఈమె నీకు తెలుసా అని అంటే లేదు, ఆమెను ఏదో ఒక పార్టీలో చూసా అన్నాడు. ఇప్పుడు నైస్ గా మాట్లాడుతున్నాడు. ఆమె పక్కగా వచ్చి పడుకున్నాడు. ఇదంతా కూడా ప్రెజెన్స్ దగ్గరగా వెళ్లి చూస్తోంది. పర్వాలేదు, నీ గుండెలో ఉన్న కష్టం గురించి చెప్పు, నేను నీకు ఓదార్పుగా ఉంటా అని అతడు అన్నాడు. ఈ మాటలతోనే ఆమె పడిపోయింది. ఈమె లోన్లీగా ఫీల్ అవుతోంది. ఆమెకు ఎవరు ఓదార్పునివ్వట్లేదు అని అతనికి బాగానే తెలిసినట్లు ఉంది. అందువల్లే ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడమ్మా, నీ మనసులో ఏదైతే ఉందో అదంతా నాకు చెప్పు. ఇప్పటి వరకు నాతో పాటు ఉన్నవారు ఎవరూ చనిపోలేదు. ఇంతకీ నీకెలా ఉంది, ఎలాంటి కలలు వస్తున్నాయో చెప్పు అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను పెద్ద అగాధంలో పడుతున్నట్లు అనిపిస్తుంటుంది. చుట్టూ బురద ఉన్నట్లు ఫీల్ అవుతుంటా. ఆ అగాధం నుంచి బయటకు రాలేకపోతున్నాను. నాకంటూ ఇంతకు ముందు నా ఫ్రెండ్ ఉండేది, కానీ ఇప్పుడు ఎవరూ లేరు. ఇలా తన మనసులో ఉన్న బాధ గురించి మొత్తం చెప్తోంది. అప్పుడు ప్రెజెన్స్ దగ్గరగా వెళ్ళగానే దాన్ని క్లోయి సెన్స్ చేసింది. నాకు నాడియా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది అంది. అప్పుడు రేయాన్ భయపడిపోయాడు. ఏం చెప్తున్నావు అని అతడు భయపడిపోయి చూశాడు. అయ్యయ్యో, నాలో ఉన్నది వీడికి చెప్పేశానే, ఒకవేళ వీడు నన్ను పిచ్చిదనుకుంటాడా ఏంటి అని
అలా అనుకోకూడదంటే అతన్ని డైవర్ట్ చేయాలని సడన్ గా కిస్ చేసింది. అప్పుడు అతని మైండ్ సెట్ ను మార్చేసింది. ఇక ఇద్దరు ఇంటిమేట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూసి ప్రెజెన్స్ తట్టుకోలేకపోతోంది. సడన్ గా ఏం చేసిందంటే అక్కడ ఒక కబోర్డ్ ఉంది, దాన్ని వైబ్రేట్ చేసి ఆ కబోర్డ్ కింద పడేలా చేసింది. అప్పుడు ఇద్దరు భయపడిపోయి సడన్ గా లేచారు. అప్పుడు రియాన్ ఏమంటున్నాడంటే ఏదో స్క్రూ లూజ్ అయి పడిపోయిందేమో అన్నాడు. కానీ క్లోయికి మాత్రం ఇదంతా ఎవరు చేశారో అర్థమవుతోంది. తప్పకుండా ఇది నాడియా పని అని ఆమె అదిరిపడింది. అప్పుడు ఒక సెకండ్ నాడియా తన ప్రెజెన్స్ ను చూపించింది. అప్పుడు క్లోయి భయపడిపోయింది. కానీ రియాన్ కు అదంతా చూపించుకోకుండా ఊరికే అలా గాలి వచ్చింది అంది. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కింద కుటుంబంగా కూర్చుని అంతా తింటున్నారు. అప్పుడు ప్రెజెన్స్ కూడా పైనుంచి మెట్లు దిగుకుంటూ వచ్చి వీళ్ళు మాట్లాడుకునేది వింటోంది. అప్పుడు క్లోయి ఫ్యామిలీతో ఏమంటుందంటే నాడియా ఈ ఇంట్లో ఉన్నట్లు నేను ఫీల్ అవుతున్నా అంది. కానీ అప్పుడు ట్రైలర్ ఏమంటున్నాడంటే పిచ్చి దానిలా మాట్లాడకు, మత్తుకు బానిసైన నీ ఫ్రెండ్ ఉండిందే, ఆమె చనిపోయిందన్న బాధను నీలోనే పెట్టుకో, మత్తులో ఉండి నీ బ్రెయిన్ ఏమైనా పాడైందా ఏంటి, ఏదేదో వాగుతున్నావు అని హార్ష్ గా మాట్లాడాడు. ఇదంతా వింటున్న నాన్న కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తల్లి మాత్రం సైలెంట్ గా కూర్చుని ఉంది. ఇప్పుడు ట్రైలర్ ఏమంటున్నాడంటే ఆ ఏరియాలో ఉన్న స్కూల్లో నీ వల్ల నా పరువు పోయింది. ఇక్కడ రయాన్ ఎంత ఫేమస్ తెలుసా, వాడంతట వాడే వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇలా పిచ్చితనంగా ప్రవర్తించి నన్ను అవమానపరిచేలా చేయకు అని అన్న తన పాటన తాను లేచిపోయాడు. పాపం క్లోయి తనకు జరుగుతున్నదంతా కుటుంబానికి చెప్పాలని అనుకుంది. కానీ అది ఇలా జరిగింది. కొంచెం సేపు అయ్యాక ట్రైలర్ కామ్ డౌన్ అయ్యాడు. చెల్లికి సారీ చెప్పరా అని తండ్రి పంపించాడు. అప్పుడు అన్న వెళ్లి సారీ చెప్పగానే తిట్టేదంతా తిట్టి ఇప్పుడు సారీ అని చెప్తున్నావా అని పంపించింది. ఆ విషయం అంతా టైలర్ తండ్రికి చెప్పాడు. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పాడు. అదేంటంటే క్లోయికి డ్రగ్ టెస్ట్ చేయించాలి అంటున్నాడు. తను కూడా డ్రగ్స్ తీసుకుంటుందేమో, వాటికి బానిస అయ్యిందేమో అంటున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఒకే ఒక మాట అంటున్నాడు, టైలర్ నీకంటూ ఉన్నది ఒక చెల్లి మాత్రమేరా, నువ్వు ఎంత మంచి అన్నవో నాకు బాగా తెలుసు, నీలో మంచి అన్న ఉన్నాడు, వాడు త్వరగా బయటికి రావాలని అనుకుంటున్నా అన్నాడు. క్లోయి ఇప్పుడు బాధలో ఉంది. అదంతా ఫ్యామిలీగా మనం అర్థం చేసుకుని ఓదార్పునివ్వాలి అని చెప్పకనే చెప్పాడు. తండ్రి ఇలా చెప్తుంటే ప్రెజెన్స్ కూడా మొత్తం వింటోంది. సీన్ కట్ చేస్తే కుటుంబంగా అందరు కూర్చుని ఉన్నారు. స్కూల్లో జరిగిన ఒక విషయాన్ని టైలర్ వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు. వాళ్ళ అమ్మ చాలా ఆసక్తిగా వింటోంది. పక్కనే క్లోయి కూడా కూర్చుని ఉంది. కానీ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇదంతా కూడా ప్రెజెన్స్ బాగానే గుర్తిస్తోంది. క్లోయి తన పాటున తాను గోళ్లు గిల్లుకుంటూ తనలోని బాధను బయటకు చెప్పలేక లోలోన కుమిలిపోతోంది. కానీ టైలర్ వాళ్ళ అమ్మతో ఏం చెప్తున్నాడంటే అతడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అమ్మాయిని ఆట పట్టించారట. ఒక అమ్మాయికి ఒక అందమైన అబ్బాయి ఫోన్ నుంచి మెసేజ్ పంపించినట్లు పంపించారు. మరుసటి రోజు నీకు ఇష్టమైతే ఈ డ్రెస్ వేసుకో, ఈ థియేటర్ కు రా అని మెసేజ్ పెట్టారట. ఆ అమ్మాయి థియేటర్ కు వచ్చినప్పుడు ఇతడు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్లి ఆమెను గేలి చేశారట. ఇదంతా అతడు ఒక ప్రాంక్ లాగా చెప్తుంటే వాళ్ళ అమ్మ చాలా ఆసక్తిగా వింటోంది. అప్పుడు అతని తండ్రి కరెక్ట్ గా ప్రశ్న అడిగాడు, ఆ అబ్బాయి ఫోటో తీసుకున్నాడే దాన్ని మిస్యూజ్ చేయలేదు కదా అన్నాడు. అప్పుడు టైలర్ లేదని చెప్పాడు. కానీ అప్పుడు క్లోయి అలాగైతే ఇది ఇంటర్నెట్ లోకి ఎలా వచ్చింది అని ఒక ఫోటో చూపించింది. ఆ అమ్మాయి యొక్క ప్రైవేట్ ఫోటోను ఆమె చూపించింది. ఇది చూసి టోటల్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయింది. నాకు తెలియదు అని టైలర్ అంటుంటే రే దాన్ని ఇంటర్నెట్ లో పెట్టిందే నువ్వురా అని ఆమె అంది. ఇంతసేపు కామ్ గా మాట్లాడిన ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఒకరినొకరు అరుచుకుంటున్నారు. ఇదంతా చూసిన ప్రెజెన్స్ చాలా వేగంగా ఒక రూమ్ లోకి పరిగెత్తింది. దానికి ఏం కోపం వచ్చిందో ఏమో గాని నేరుగా ట్రైలర్ రూమ్ లోకే వెళ్ళింది. అక్కడ ఉన్న వస్తువులన్నిటిని కింద పడేలా చేసింది. ఆ శబ్దం విని ఫ్యామిలీ మొత్తం ఆ రూమ్ లోకి వచ్చి చూస్తున్నారు. ఇన్ని రోజులుగా క్లోయి చెప్తుంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు తన ఉనికిని ప్రెజెన్స్ చాటుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం తలుపులు లాక్ చేసి బాల్కనీకి వచ్చి కూర్చున్నారు. లోపలికి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందిరా అని మాట్లాడుకుంటారు. కానీ క్లోయి ఏమంటుందంటే అది నాడియానే, నేను నాడియానే ఫీల్ అవుతున్నా అందే. ఇప్పుడు కూడా అన్న అయిన టైలర్ అసహ్యంగా తిడుతున్నాడు. క్లోయిని ఎవరూ నమ్మట్లేదు, ఆమెను తండ్రి మాత్రమే నమ్ముతున్నాడు. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటే ప్రెజెన్స్ కూడా పక్కగా వచ్చి వింటున్నట్లే ఉంది. ఇక మరుసటి రోజు ఉదయం కాగానే నాన్న ఈ ఇంటిని అమ్మిన బ్రోకర్ కు కాల్ చేశాడు. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఏదైనా సూసైడ్ గీసైడ్ ఏమైనా జరిగిందా అని అడిగాడు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది, వాళ్ళు సంతోషంగానే ఉండి వెళ్లారు అని చెప్పారు. కానీ ఈ కుటుంబం ఇలా చెప్తుంటే బ్రోకర్ కూడా నమ్మలేకపోయాడు. అప్పుడు బ్రోకర్ ఏం చెప్తున్నారంటే
వాళ్ళ ఫ్యామిలీలో ఒకరున్నారు. ఇలా సూపర్ న్యాచురల్ గా జరిగే విషయాలను ఆమె కనిపెడుతుందంట. కావాలంటే ఆమెను మీ ఇంటికి పంపాలా అని బ్రోకర్ అడిగారు. సరే పంపండి అని క్లోయి వాళ్ళ నాన్న చెప్పాడు. కానీ ఇది అమ్మకు అన్నకు అస్సలు నచ్చలేదు. మరుసటి రోజు ఆ లేడీని కుటుంబం అంతా రిసీవ్ చేసుకున్నారు. ఆ లేడీ లోపలికి వచ్చేటప్పుడే ఒక్కసారిగా జర్క్ అయింది. ఎందుకంటే ప్రెజెన్స్ నిలబడి ఉండడం ఆమె రియలైజ్ అయింది. ఇప్పుడు ఆమె లోపలికి వచ్చింది. వచ్చినప్పటి నుంచేని కెమెరా అనేది చూస్తోంది. అదేంటంటే ప్రెజెన్స్ నే చూస్తోంది. ఎందుకంటే ఆమెకు ఫీల్ అవుతోంది అక్కడ ఏదో నిలబడి ఉందని. అప్పుడు ఆమె క్లోయి దగ్గరికి వచ్చింది. ఏమ్మా నీ ఫ్రెండ్ చనిపోయిందని చెప్పావు కదా. ఇలా అడగగానే క్లోయి షాక్ అయింది. క్లోయి చెప్పినట్లుగా ఈ ఇంట్లో ఒక ప్రెజెన్స్ ఉంది అని చెప్పింది. అది నాడియానే కదా అని క్లోయి అడుగుతోంది. కానీ ఆమె ఏం చెప్తోందంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆ ప్రెజెన్స్ కన్ఫ్యూజన్ లో ఉంది. దానికి అదేంటో తెలియట్లేదట. తాను ఎందుకు ఈ ఇంట్లో ఉన్నానో ఆ కారణం ఏంటో కూడా దానికి తెలియట్లేదట. అది కొంచెం కొంచెంగా ఈ ఇంట్లో నేను ఎందుకు ఉన్నానో తెలుసుకోవాలని అనుకుంటోంది. ఈ ఇంట్లో తనకు ఏదో జరిగిందని అనుకుంటోంది. ఇక ముఖ్యంగా ఏం చెప్పిందంటే దానికి ప్రెజెంట్ ఏది పాస్ట్ ఏదో తెలియట్లేదు. ఏదో ఒక కారణంతో అది ఇక్కడ ఉంది అని అక్కడ ఉన్న అద్దంను చూసింది. అద్దాన్ని చూడగానే ఏదో చూసింది. బాగా షాక్ అయి కూర్చుంది. ఇకపై తాను మాట్లాడలేకపోయింది. ఆ లేడీతో పాటు వచ్చిన ఆమె భర్త ఆమెను బయటకు తీసుకెళ్లాడు. క్లోయి వాళ్ళ నాన్న వాళ్లకు డబ్బిచ్చి పంపించాడు. అప్పుడు క్లోయి వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళు బాగా మోసం చేశారు. వాళ్ళు ఏదేదో చెప్పారు. మీరు కూడా మోసపోవడమే కాదు డబ్బు కూడా ఇచ్చారు. ఇకపై ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ఇంటికి వస్తే నేను అస్సలు భరించలేను అని ఆమె అంది. ఇక ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లిపోయారు. కానీ తండ్రి మాత్రం క్లోయితో కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న ప్రెజెన్స్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఎందుకంటే ఆ లేడీ చెప్పిందంతా నిజమే. ఎందుకు ఈ ఇంట్లో ఉన్నానో అని ప్రెజెన్స్ కి అర్థం కావట్లేదు. ప్రెజెన్స్ వల్ల ఈ కుటుంబంలోని చాలా మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి కదా. అందువల్ల అది ఏమనుకుందంటే ఇకపై నేను ఒక ప్రెజెన్స్ ను ఈ ఇంట్లో ఉన్నానన్న విషయం వాళ్ళకు చూపించకూడదు అనుకుంది. ఇక నేరుగా క్లోయి రూమ్ లో ఉన్న అల్మారాలోకి వెళ్లి దాక్కుంది. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులు గడిచాయి. ఈ ప్రెజెన్స్ ఇంతకు ముందులాగా ఆ ఇంట్లో పరిగెత్తుకుంటూ వెళ్లి ఏది చూడట్లేదు. కానీ క్లోయి యొక్క రూమ్ లోనే ఉంది కదా. అందువల్ల చూడకూడని విషయాలు చూస్తోంది. క్లోయి ఆ కుర్రాడు రేయాన్ వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. చూడలేక ఆ అల్మారాలో దాక్కుంటోంది. మొదట్లో ఏమనుకునేదంటే కొత్తగా ఒక అబ్బాయి ఇంటికి వస్తున్నాడు, వాడి వల్ల ఈమెకి ఏమైనా అవుతుందేమో అని భయపడేది. కానీ రీసెంట్ గా ఈ ప్రెజెన్స్ కు అర్థమైంది తాను చేసేదంతా వాళ్లకు ఇబ్బందిగా ఉందని. ఇక తనను తాను కంట్రోల్ చేసుకుని ఒక మూలన నక్కి ఉన్న క్రమంలో ఒక సంఘటన జరిగింది. ఈ రేయాన్ అనేవాడు క్లోయితో ఇంటిమేట్ అయిన తర్వాత జ్యూస్ తీసుకొచ్చి అందులో ఏదో కలుపుతున్నాడు. ఇది చూసి ప్రెజెన్స్ సైలెంట్ గా ఉండలేకపోయింది. ఇక అది తట్టుకోలేకపోతోంది. వీడు వచ్చిన పని అయిపోయింది. ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు. కానీ ఇంకా వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటోంది. ఇదే టైంలో క్లోయి ఆ డ్రింక్ తాగడానికి వస్తోంది. యాక్చువల్ గా ప్రెజెన్స్ కు లిమిటెడ్ పవర్సే ఉన్నాయి. అది ఒక వస్తువును షేక్ మాత్రమే చేయగలదు. కానీ మనుషులను మాత్రం టచ్ చేయలేదు. కానీ తన వల్ల అయినంత వరకు ఆ జ్యూస్ ను క్లోయి తాగకుండా చేసింది. ఆ టేబుల్ ను వైబ్రేట్ చేసి ఆ జ్యూస్ కింద పడేలా చేసింది. ఇక ఆ కెమెరా యాంగిల్ ఎలా ఉందంటే రేయాన్ పై కోప్పడేలా ఉంది. ఒక దగ్గరికి వెళ్లి గుర్రుగా చూస్తే ఎలా ఉంటుందో అలా దగ్గరికి వెళ్లి చూస్తోంది. జ్యూస్ కింద పడింది. దాన్ని క్లోయి తాగలేదు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే క్లోయితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అతనితో ఆమె ఏం చెప్తుందంటే నెక్స్ట్ వీక్ అమ్మా నాన్న ఒక పని విషయంగా బయటకు వెళ్తున్నారు. కానీ సమస్య ఏంటంటే అన్న మాత్రమే అంది. అప్పుడు అతడేమంటున్నాడంటే మీ అన్న టైలరే కదా, వాడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఏంటి అలా అంటున్నావు, ఏం చేస్తావు అని అంది. ఊరికే అన్నాను, అది పెద్ద విషయమే కాదు అన్నాడు. ఇక ఆ వారం అంతా మనం ఎంజాయ్ చేద్దామని ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఇక ప్రెజెన్స్ ఇదంతా చూడలేక ఒక మూలన దాక్కుంది. తాను ఏమీ చేయలేక ఆ ప్రెజెన్స్ ఒంటరిగా ఆ ఇంట్లో తిరుగుతోంది. ఒక రోజు సడన్ గా బయట శబ్దం వినిపించింది. ఏంట్రా అని ప్రెజెన్స్ బయటకు తొంగి చూసింది. అప్పుడు ఆ రోజు వీళ్ళ ఇంటికి వచ్చింది కదా లేడీ, ఆమె క్లోయి వాళ్ళ నాన్నతో ఏదో చెప్తోంది. కానీ అతడేమంటున్నాడంటే ఇదిగో చూడండి, మా ఫ్యామిలీకి మీరు రావడం ఇష్టం లేదు, దయచేసి వెళ్ళిపోండి, నేను ఇకపై డబ్బు ఇవ్వలేను అన్నాడు. కానీ ఆమె మాత్రం డబ్బు కోసం రాలేదు. యాక్చువల్ గా ఆమె ఏం చెప్తుందంటే ఈ ఇంట్లో ఏదో జరగబోతోంది, ఆపడం కోసమే అది ఈ ఇంట్లో ఉంది, అదంతా కూడా నా కలలో చూశాను అంటోంది. ఆమె ఇలా చెప్తుంటే ఏమీ వినకుండా క్లోయి వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఆ లేడీ అక్కడే నిలబడి కిటికీ వైపు చూసింది. ఆ కిటికీ దగ్గరే ఉన్న ప్రెజెన్స్ ఆమెనే చూస్తోంది. సీన్ కట్ చేస్తే ఈ రోజు క్లోయి వాళ్ళ అమ్మ నాన్న
బయటకు వెళ్తున్నారు. ఇక ఇద్దరు బయలుదేరబోతున్నారు. అన్న మాత్రం ఇంట్లో లేడు. కూతురు దగ్గరకు వచ్చిన తండ్రి, ఏమ్మా మేమిద్దరం ఊరికి వెళ్తున్నాం, వారం రోజుల్లో తిరిగి వస్తాం. అమ్మా నాన్న లేని టైంలో ఎవరిని ఇంటికి ఇన్వైట్ చేయొద్దని చెప్పాడు. ఇక ఇంటికి ఎవరూ రారు అని ఆమె చెప్పింది. యాక్చువల్ గా ఒక లెవెల్లో ఇప్పుడు క్లోయి నార్మల్ అయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న కేర్ తీసుకోవడం వల్లే. ఏదున్నా కూడా నాకు కాల్ చేయి, అన్న కూడా ఉంటాడు, ఏదైనా కూడా అన్న చూసుకుంటాడు అని చెప్పాడు. ఇక చెప్పి వెళ్లిపోతుంటే అంతా ప్రెజెన్స్ చూస్తోంది. కట్ చేస్తే అమ్మా నాన్న లేని ఆ రోజు రాత్రి ప్రెజెన్స్ ఇంట్లో తిరుగుతోంది. ట్రైలర్ దగ్గరకే వెళ్లి చూస్తోంది. అతడేం చేస్తున్నాడంటే అమ్మా నాన్న లేకపోవడంతో వాడు మందు కొడుతున్నాడు. వాడు అలా తాగుతుంటే ప్రెజెన్స్ కోపంగా చూస్తోంది. ఒక్క నిమిషం వాడే రియలైజ్ అయ్యాడు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని భయంతో అతడు అడుగుతున్నాడు. అదే టైంలో కరెక్ట్ గా కాలింగ్ బెల్ మోగింది. వీడు రేయాన్ ను ఇన్వైట్ చేశాడు. అతడు వచ్చాడు. రాగానే మందు బాటిల్ చూపించాడు. వద్దు వద్దు, నాకు ఇది వద్దు అన్నాడు. మొదట జ్యూస్ తాగుదామని కిచెన్ లోకి వెళ్ళాడు. నేనే తీసుకొస్తా అన్నాడు. ఇక వాడేం చేశాడంటే ఒక గ్లాస్ లో జ్యూస్ పోయడానికి ముందు అందులో మొత్తం మందు కలిపాడు. యాక్చువల్ గా అది ఎవరికి ఇవ్వబోతున్నాడంటే టైలర్ కు. ఇదంతా ప్రెజెన్స్ చూస్తోంది. కానీ ఏం చేయాలో దానికి అర్థం కావట్లేదు. ఏమీ చేయలేక అటు ఇటు పరిగెత్తుతోంది. అది తీసుకొచ్చి టైలర్ కి ఇచ్చాడు. వాడు తాగాడు. ఇంకో పెగ్గు తాగుదామే అని అనగానే సరే తీసుకొస్తా అని ఇచ్చాడు. అది తాగి వాడు పడుకున్నాడు. ఇక వాడు తాగి పడుకున్నాక పక్కనే ఉన్న రే అని చూస్తున్నాడు. వీడు బాగా మత్తులోకి వెళ్ళాడా లేదా అని చెక్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ కు వచ్చాడు. ఇంతకు ముందు గ్లాస్ లో టైలర్ కోసం ఒక టాబ్లెట్ కలిపాడు. కానీ ఇప్పుడు ఇందులో వేరే ఏదో కలుపుతున్నాడు. యాక్చువల్ గా ఆ రోజు క్లోయికి ఇవ్వాలని అనుకున్నాడే అదే మందు కలిపాడు. దాన్ని పట్టుకొని నేరుగా క్లోయి రూమ్ కు వెళ్తున్నాడు. అప్పుడు ప్రెజెన్స్ కూడా భయపడిపోతూ వాని వెనకే వెళ్తోంది. ఆమెను చూడగానే స్టార్ట్ చేద్దామా అన్నట్లు గ్లాస్ చూపించాడు. కానీ ఇప్పుడు క్లోయి ఏమందంటే అన్న ఏం చేస్తున్నాడు అని అడిగింది. వాడు బాగా నిద్రపోతున్నాడు, నేనే చెప్పాను కదా వాడిని చూసుకుంటానని అన్నాడు. మనం స్టార్ట్ చేద్దామా అని అంటుంటే ఆమె యాక్సెప్ట్ చేయలేకపోతోంది. లేదు, ఇలా చేయొద్దు, నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను, అలా ఉన్నప్పుడే నాకు క్లారిటీ వస్తోంది అని అంది. సాధారణంగా పిల్లలకు వాళ్ళలో కలిగే బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఇలా ఓదార్పుగా ఎవరైనా మాట్లాడితే వారికి దగ్గరవుతారు. కానీ ఈ ఇంట్లో క్లోయి తన బాధలు చెప్పుకోవడానికి తన తండ్రి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఆమెతో బాగా మాట్లాడి ఆమె మనసులో ఉన్న బాధ పోయేలా మాట్లాడాడు. అందువల్ల ఆమె కొంచెం నార్మల్ అయింది. ఇలాంటి టైంలోనే ఈ రేయాన్ వచ్చి స్టార్ట్ చేద్దామా అని అంటుంటే అతనికి షాక్ ఇచ్చింది. కానీ వాడు ప్లేట్ ఫిరాయించాడు. అవును కదా, నేను తప్పు చేశాను కదా, సారీ అని ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నా అని ఆమెతో అన్నాడు. ఈ మాటలన్నీ కూడా ప్రెజెన్స్ చాలా కోపంగా చూస్తోంది. నేను ఒంటరిగా ఉన్నాను, నాకంటూ ఎవరూ లేరు అని ఏడుస్తున్నాడు. ఇన్ని రోజులు నేను బాధలో ఉన్నప్పుడు వీడు ఓదార్చాడే అని ఆమె అనుకుంటోంది. అప్పుడు వాడు సరే ఇక మనం ఏమీ చేయొద్దు, కానీ ఇది తాగి రిలాక్స్డ్ గా పడుకుందామన్నాడు. అంతే, ఆ గ్లాస్ ఇవ్వగానే ఆమె తాగింది. వాడు పాటలు పెట్టాడు. ఇక ఇద్దరు బెడ్ పై పడుకున్నారు. కొంచెం సేపు నార్మల్ గా మాట్లాడాడు. నువ్వంటే నాకు ఇష్టం, అది ఇది అని మాట్లాడాడు. కానీ సడన్ గా వాడి వాయిస్ లో టోన్ మారింది. యాక్చువల్ గా వీడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆమె రియాక్ట్ కావాలి. కానీ ఆమె ఇప్పుడు మత్తులో పడి ఉంది. యాక్చువల్ గా వీడు ఆమెకి ఇచ్చింది డ్రగ్. ఆ తర్వాత వీడు పాకెట్ లోంచి ఒకటి తీశాడు. కత్తిగాని తీసి ఆమెను చంపుతాడా అని చూస్తే అంతకంటే ఘోరమైన విషయం చేస్తున్నాడు. చాలా థిన్ అయిన ఒక ప్లాస్టిక్ కవర్ తీశాడు. దాన్ని ఆమె ముఖంపై పెడుతూ సైకోలాగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంత థిన్ గా ఉంటుందో తెలుసా, దీంతో ఆధారమే దొరకదు. ఈ థిన్ పేపర్ తో ఏమేం చేయగలమో తెలుసా, నాడియాను తలుచుకుంటూ నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, ఆమె చనిపోయేటప్పుడు ఎలా గిరగిరా కొట్టుకుందో తెలుసుకోవాలని అనుకున్నావు కదా, ఇప్పుడు అదంతా నీకు చూపిస్తా అని ఈ సైకో ఏం చేస్తున్నాడంటే ఆ థిన్ పేపర్ తీసి ఆమె ముక్కు నోరు కవర్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతోంది. ఇప్పుడే మనం అస్సలు ఊహించని ఒక విషయం జరిగింది. ఈ ఊర్లో చాలా మంది అమ్మాయిలు డ్రగ్ ఓవర్ డోస్ అయి ఇప్పటికే చాలా మంది చనిపోయారు, ఊపిరాడక చనిపోయారు. అందులో నాడియా కూడా ఉంది. దానికి కారణం ఈ సైకోనే. చాలా మందిని వీడు చంపినట్లున్నాడు. అదంతా తెలియక క్లోయి వీడి దగ్గర చిక్కుకుపోయింది. ఈ సైకో పని ఏంటంటే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటాడు, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. వాళ్ళతో అంతా అయిపోయాక ఇలా కొంచెం కొంచెంగా వాళ్ళను చంపుతుంటాడు. ఈ సైకోకు అలా చేయడం ఇష్టం. ఇప్పటికే చాలా మందిని చంపాడు. ఇక ఈమెను కూడా కొంచెం కొంచెంగా చంపుతున్నాడు. ఇదంతా చూస్తున్న ప్రెజెన్స్ తట్టుకోలేకపోయింది. వీడిని ఏదైనా చెయ్యాలి అని వస్తువులన్నీ అదిరిపడేలా చేస్తోంది. ఇక తను ఏమీ చేయలేకపోయింది. అందువల్ల వేగంగా
వేగంగా కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మత్తులో పడుకుని ఉన్న టేలర్ ను లేపడానికి ట్రై చేసింది. ఇక తట్టుకోలేక అతని చెవిలో ఏదో సౌండ్ లాగా చేసింది. ఆ సౌండే ఒక మెసేజ్ లాగా ఉంది. ఇక వెంటనే లేచిన అతడు క్లోయి అని అరిచాడు. జరిగిందంతా చూసిన వాడిలాగే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి నా చెల్లిని వదలరా అన్నాడు. రేయాన్ను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఇక ఇద్దరు ఆ కిటికీలోంచి కింద పడ్డారు. సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత క్లోయిని చూపించారు. తన అల్మారాను ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువులను తీస్తోంది. ఈ ఇంటిని వీళ్ళిప్పుడు ఖాళీ చేయబోతున్నారు. ఇదంతా కూడా ప్రెజెన్స్ చూస్తోంది. సినిమా స్టార్టింగ్ లో ఈ ఇల్లు ఏమీ లేకుండా ఖాళీగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో అంతా ఉన్నారు, కానీ టేలర్ తప్ప. టేలర్ తన చెల్లిని కాపాడడం కోసం పై ఫ్లోర్ నుంచి కింద పడినప్పుడు చనిపోయాడు. రేయాన్ కూడా అప్పుడు చనిపోయాడు. కొడుకు చావును తట్టుకోలేక తల్లి చాలా బాధపడుతోంది. రండమ్మా వెళ్దామని తల్లిని క్లోయి పిలుస్తోంది. ఓ 5 నిమిషాల్లో వస్తాను అని వాళ్ళ అమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. అప్పుడు ప్రెజెన్స్ కూడా వాళ్ళ అమ్మ వెనకే వెళ్తోంది. ఆ అమ్మ నడుచుకుంటూ వెళ్లి అద్దంలో చూసింది. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. తన కొడుకు యొక్క బొమ్మను చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఆ అద్దంలో తన కొడుకును చూసి తట్టుకోలేకపోయింది. సినిమా స్టార్టింగ్ నుంచేని మనం చూస్తున్న ప్రెజెన్స్ వేరెవరో కాదు, టేలరే. చెల్లెలి యొక్క ప్రాణాలు కాపాడడం కోసమే అతడు ఆత్మలాగా ఈ ఇంట్లో తిరుగుతున్నాడు. తన కొడుకును తలుచుకుంటూ ఈ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. నీ అన్నే నిన్ను కాపాడాడు అని ఏడుస్తోంది. ఇప్పుడు ఆ ప్రెజెన్స్ ఇన్నాళ్ళుగా ఈ ఇంట్లోనే ఉంది. ఈ ఇంటి నుంచి ఇన్నాళ్ళు అది బయటికి వెళ్ళలేకపోయింది. కానీ ఇది జరిగిన తర్వాత ఆ ప్రెజెన్స్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక ఆకాశం వైపు వెళ్తోంది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా డౌట్లు వస్తాయి. టేలర్ మొదట చనిపోతేనే కదా ఆత్మగా వస్తాడు, ఆ తర్వాత చెల్లిని కాపాడుతాడు. కానీ మొదటి నుంచి ఈ ప్రెజెన్స్ టేలర్ ను చూస్తూనే ఉంది కదా అని పలు సందేహాలు కలుగుతాయి. ఒక విషయం నోట్ చేస్తే వీరు రావడానికి ముందే ఈ ఇంట్లో ప్రెజెన్స్ ఉండేది. ఈ ఇంటి నుంచి అది బయటకు వెళ్ళలేకపోయింది. ఈ ఇంట్లో ఎందుకు ఉన్నానో అని కూడా ఆ ప్రెజెన్స్ కు తెలియలేదు. కొంచెం కొంచెంగా ఈ ఫ్యామిలీ గురించి అర్థం చేసుకుని దాని పర్పస్ తెలుసుకుని ఉంటుంది. దెయ్యాన్ని వెళ్ళగొట్టే లేడీ వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే దానికి మనలాగా గతం ఫ్యూచర్ అంటూ ఏమీ తెలియట్లేదు, అది ఏ కాలంలో ఉందో కూడా కన్ఫ్యూజన్ లో ఉందని చెప్పింది. ఒకవేళ ఇతడు డ్రగ్ ఓవర్ డోస్ అయ్యి ఆ రోజే చనిపోయి ఉన్నాడేమో, లేకుంటే కొన్నేళ్ల తర్వాత చనిపోయి ఉంటాడు. కానీ చనిపోయిన అతని ఆత్మ గిల్టీగా ఫీల్ అయింది. తన వల్లే తన చెల్లికి ఘోరం జరగబోయింది. తను జాగ్రత్తగా ఉండి కాపాడాల్సిన చెల్లిని నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తన చెల్లికి ఘోరం జరగబోయింది. నా వల్లే ఇదంతా జరిగిందని అతని ఆత్మ శాంతించలేదు. తన చెల్లిని కాపాడడానికి ఎవరూ లేరు, నేను మాత్రమే ఉన్నాననే ఫీలింగ్ కలిగించింది. ఆ ఆలోచనే ఇతన్ని ఆ సంఘటనకు కొంత సమయానికి ముందే తెచ్చి ఉండొచ్చు. ఇలా చాలా కోణాల్లో ఇమాజిన్ చేసుకోవచ్చు. కానీ తన చెల్లిని కాపాడుకోవడం కోసం టైలర్ ఆత్మ తానెవరో తెలియకుండా ఈ ఇంట్లో ఒక ప్రెజెన్స్ గా క్లోయి చుట్టూనే తిరిగింది. తన చెల్లిని కాపాడగానే ఆ సంతృప్తితో అతని ఆత్మ శాంతించింది. ఈ సినిమా అర్థం కాకుంటే మరోసారి చూడండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.